తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ 39వ వార్డులో చాలా ఘనంగా ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల కోసం ఆ రోజున ఏదైతే 35 సంవత్సరాలు సినీ రంగంలో రారాజుగా ఉండి తెలుగు ప్రజలు ఆయన ఆదరించినందుకు వారి రుణం తీర్చుకోవాలని, అదేవిధంగా సినీ రంగంలో రారాజు కృష్ణుడుగా, రాముడుగా, భీముడుగా, కర్ణుడుగా అనేక పాత్రల్లో జీవించి ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు దేవుని రూపం తెలియని మనందరికీ శ్రీకృష్ణుడు అంటే ఈ విధంగా ఉంటాడు, వెంకటేశ్వర స్వామి అంటే ఈ విధంగా ఉంటాడని చెప్పి తెలియజేసినటువంటి మహనీయుడు నందమూరి రామారావు గారు. ఆ మహనీయుడి యొక్క విగ్రహం ఇక్కడ మా వాళ్ళంతా కూడా 2024లో అప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకొని తీరుతామని చెప్పేసి పెట్టినటువంటి ఈ విగ్రహానికి ఈ రోజున నివాళులర్పించడం నిజంగా నాకెంతో ఆనందంగా ఉంది. ఈ రోజున ఆంధ్రుల ఆరాధ్య దేవుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆనాడు మన అందరిని ఏమనేవాళ్ళు, మద్రాసీలు అనేవాడు. ఆయన కోపం వచ్చింది, ఏంటి నాది తెలుగు జాతి, నా తెలుగు జాతిని మద్రాసీలు అంటాం ఏంటని చెప్పేసి ఆయన తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీని స్థాపించి సామాన్యులని, చదువుకున్న వాళ్ళని ఎందరినో రాజకీయాల్లో తీసుకొచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేసినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా జాతీయ భావాలతో కూడుకున్నది. చూడండి, ఆ రోజున నందమూరి తారక రామారావు గారు తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు కావాలని చెప్పేసి 3 సూత్రాలతో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఈ రోజున యావత్ భారతదేశంలో తినటానికి తిండి 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పథకాన్ని యావత్ భారతదేశంలో అమలు చేస్తున్నారు. అదేవిధంగా పేదవాడు ఉండటానికి ఉన్న ఇల్లును అది ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టి ఈరోజు భారతదేశంలో అంతా కూడా ఈ రోజున పేదవాడికి ఇల్లు పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకి